నమస్తే అందరికీ. ఇవాళ మనం చాలా తక్కువ టైంలో చాలా రుచిగా అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఈవినింగ్ వరకు కూడా మనకి ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే స్నాక్ టైంలో కూడా పిల్లలు స్కూల్ ఇంటికొచ్చేసరికి కూడా మనం ఇలాగ చేసి పెట్టొచ్చు. హెల్తీ పోహా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. నచ్చితే గనక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని మందపాటి బాండి పెట్టండి. అందులో 2 పావులు నూనె వేసి పోపు దినుసులు వేయండి. జీలకర్ర, అలాగే పల్లీలు, పుట్నాలు, మీకు నచ్చితే ఆవాలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. పిల్లలు కూడా మంచిగా ఈజీగా తినేస్తారనమాట. కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు తాలింపులోనే వేసేసుకోండి. మొత్తం అంతా కరిగిపోతుంది. ఉప్పు అంతా కూడా మంచిగా అటుకులకు కూడా ఈవెన్గా పడుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు మరీ ఎక్కువ వేయకండి, మీడియంగా కొంచెం వేసుకోండి. పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న మందపాటి అటుకులు వేసుకోవాలి. సన్న అటుకులు ఉంటాయి కదా, అవి కాకుండా మందపాటి అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు ఒక్కసారి నీళ్ళలో వేసి మంచిగా కడిగేసి ఒక జల్లీనలో వేసి పెట్టుకుంటే నీళ్ళన్నీ పోతాయన్నమాట. ఒక 2 నిమిషాలు అలాగ పెట్టేసి మనం తాలింపు పెట్టేసుకొని ఇంకా అటుకులు ఇందులో వేసేసుకోవచ్చు. అప్పుడు తడి ఏమి ఉండదు. నెక్స్ట్ అంతా అటుకులన్నీ తాలింపులోకి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క పావు గ్లాసు నీళ్లు వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి మంచిగా మగ్గినట్టుగా అవుతుందండి. ఇంకా వాటర్ వేసిన తర్వాత ఏమి కలపొద్దు. మూత పెట్టేసి 2 నిమిషాలు అలా వదిలేయండి. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆవిరంతా పట్టేసి మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అటుకులు. అస్సలు ఎంత బాగుంటాయంటే నోట్లో వేసుకుంటే అలాగా టేస్ట్ అనేది మీకు మంచిగా తగులుతుందన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే వాటర్ ఎక్కువ వేయరు ఎవరు కూడా, కానీ వాటర్ వేసి ఇలాగా ఉప్మా చేసి చూడండి. అటుకులతో చాలా బాగుంటుంది. లాస్ట్కి కొంచెం నిమ్మరసం వేసుకోండి. ఇంకా ఇలా చక్కటి టేస్టీ అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి.